చేరుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు బిడ్డ చూసినావు ఎట్టా ఉంది మగ ఒళ్ళు ఎట్టా ఉంది మగ ఒళ్ళు ఎట్టా ఉంది మగ ఒళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు ఎట్టా ఉంది పిల్ల పొళ్ళు బాబను పోంటే బాలే మోజు వంటివి రోజు గుండె లుక్కులిచ్చిన పురుపుతుంటివి నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి తీర చేరినాక చింకుమట్టు తుర్రుమంటివి నమ్మని మాట అసలుకాకాయి పూట నమ్మని మాట అసలుకాకాయి పూట చూసి ఆగలేకపోతిని ఊరగాయలాంటిని పువ్వు చూసిని అప్పనూరి ఒక్కసారి ముందుకొస్తిని పట్టి పిల్ల రాజీ శివరాత్రి ఇంకా ప్రతిదే పట్టి పిల్ల రాజీ శివరాత్రి ఇంకా ప్రతిదే చేరుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు బిడ్డ చూసినావు ఎట్టా ఉంది మగ ఒళ్ళు ఎట్టా ఉంది మగ ఒళ్ళు ఎట్టా ఉంది మగ ఒళ్ళు గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోతా ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు ఉంది పిల్ల పొళ్ళు ఉంది పిల్ల పొళ్ళు ఉంది పిల్ల పొళ్ళు రేలా రేలా ఓహో రేలా 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 అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము అడవి సల్లాగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో
పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ కురుకులు చూడు పెనుగంగమ్మ కురుకులు చూడు ఏటిలోన ఓట చూడు ఏటి సెగలు చూడు ఏటిలోన ఓట చూడు ఏటి సెగలు చూడు నదులతో చుట్టుముట్టిన అడవి తల్లి అందం చూడు అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో కిల 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 అంటూ రామచిలుకల పలుకులు చూడు రామచిలుకల పలుకులు చూడు రామచిలుకల పలుకులు చూడు కుహు 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 అంటూ కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు పాలపిట్ట పాట చూడు పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు పావురాల జంట చూడు పచ్చులు మనసులు కలిసి తిరిగడి అడవి తల్లి అందం చూడు రేలా 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 అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో కొండ దేవరా కోయ దేవరా జంగు మాయమ్మ తల్లి మాయమ్మ పిల్ల పాపల సల్లంగా చూడే తల్లి మాయమ్మ జింగు మాయమ్మ చెంగుమాయమ్మ ఇప్ప పొల సారా తెచ్చి అరే బెడతామే తల్లి ఇప్ప పొల సారా తెచ్చి అరే బెడతామే తల్లి కోరుకున్న కోడి పుంజులు తెచ్చి కోసి హారతిస్తామే తల్లి అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో తల్లి అడవికి దండాలో మా అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో తల్లి అడవికి దండాలో నారసింహుడు వచ్చెను అందాల నారసింహుడు వచ్చెను నారసింహుడు వచ్చెను అందాల నారసింహుడు వచ్చెను శ్రీ నారసింహుడు శ్రీలక్ష్మితో కూడి శ్రీ నారసింహుడు శ్రీ నారసింహుడు వయ్యారము మీర సయ్యాటలాడుచు నారసింహుడు వచ్చెను అందాల నారసింహుడు వచ్చెను నరసింహుని వెదకుచు చిలుకల కొలికి చెంచు లక్ష్మి చిలుకల కొలికి చెంచు లక్ష్మి ఇటు వచ్చేనమ్మ వచ్చేని వన్నెలు చిన్నెలు తెచ్చేని ప్రాణేశ్వర ఎవతి నువ్వు మగవాడెక్కడ దొరకకు నువ్వు నా మగని బట్టినవే ఒసమతి మగని బట్టినవే సిగ్గు విడచి ఇటకేల వచ్చితివి సిగ్గు విడచి ఇటకేల వచ్చితివి పో పోవే రకాసి చెంతకు రాబోకే అబ్బో ఆది లక్ష్మినని నిక్కుతు పంటాలాడవచ్చినావా జగడాలాడవచ్చినావా
Your phone has no signal, so I can't help you with that at the moment. మతి చెడిపోయిందే అబ్బబ్బా నీ ఆగడాలతో మతి చెడిపోయిందే ప్రాణం సతమతమవుతుంది అరే ఈ కుర్చీ తీసుకెళ్ళి గారికి తప్పండి దారి అన్నయ్య గారికి అటు చూస్తాను ఉంచున్నారా అమ్మగారికి కుర్చీ ఇగోండి అయ్య గారు ఇసునికర్లు ఇసురుకోండి అమ్మగారు అక్కడికాయ రోజు రోజు ఈ కలహాలైతే రోజు ఈ కలహాలైతే వేగేదెట్లాగే బ్రతుకు సాగేదెట్లాగే ఇలాంటి దాన్ని చేసుకుంటే ఎలా సాగుతుంది ఓసి గయ్యాలి ఎంత పొగరే నీకు దొమ్మరి దానవు చెంచు దానవు దేశం తిరిగే దిమ్మరి దానవు దొమ్మరి దానవు చెంచు దానవు దేశం తిరిగే దిమ్మరి దానవు దొమ్మరి దానైతే నిమగడు డోలు కొట్టుతాడే నా కవతి డోలు కొట్టుతాడే ఈ పూటలు ఇక పూజ అంటే ఈ కూతలు ఇక కూసావంటే పప్పు పట్టుకొని గిరగిర దిప్పగా కొమ్ము పట్టుకొని గిరగిర తిప్పగా చుక్కబొట్టులను రాలగొట్టగా చుక్కబట్టులను రాలగొట్టెరా గిరగిర దిప్పగా రాలగొట్టగా గిరగిర దిప్పగా రాలగొట్టగా గిరగిర 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 ఆగండి చాలు చాలించండి కోపాలు ఓ సవతుల్లారా చాలు ఒళ్ళెరుగని నీ కయ్యాలు నలుగురు వింటే నవ్విపోదురు నలుగురు వింటే నవ్విపోదురు నలుగురు వింటే నవ్విపోదురు తెలివిహీనులని దెప్పి పొడి చెడ్డరు చాలు ఇక చాలు ఇక చాలు
జనసంద్రంగా ఉన్న ఈ ఆడిటోరియంలో పిల్లలు, వాళ్ళ వస్తువులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా మీ వెంటే పెట్టుకుని ఉండాలి. పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్, ఇంకా ఏమైనా వాళ్ళ వస్తువులు ఇవన్నీ కూడా ఈ ఎంజాయ్మెంట్లో అబ్బా అని బాధపడకుండా ఇప్పుడే జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తూ మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి మంచి సందేశం ఇవ్వడానికి కొంతమంది పెద్దలు విచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మన ముందుకు వస్తున్నారు. నితీష, త్రిష టీం
ఒక్క మాట నేను మా పిల్లల పేరెంట్స్ చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. మా పిల్లల గురించి 2 మాటలు చెప్పేస్తే నేను తర్వాత మా ఎంఈఓ గారు వెయిట్ చేస్తున్నారు. ఎంఈఓ గారి చేత మాట్లాడిస్తాము. నారాయణ గారు దయచేసి పిల్లలంతా ఎక్కడ ఉన్నా ఎవరికి కేటాయించిన సాంగ్కి సంబంధించిన మేడమ్స్ వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. సాంగ్స్లో లేని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఎదురుగా ఎక్కడెక్కడ ఎవరుంటున్నారో తెలియని పరిస్థితి ఉంది. పిల్లలంతా మాకు కోఆపరేట్ చేయండి అమ్మా. ప్రోగ్రాం అయిపోయేంత వరకు మీ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తే తప్ప మీరు దయచేసి ఎటంటే అటు వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. దయచేసి మా ఈ మనవిని నారాయణ సార్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారాలండి. ఇది చాలా విలువైన సమయము. 1 నిమిషం కన్నా ఎక్కువ నేను మాట్లాడాను. నేను పాకల పల్లెపాలెంలో పనిచేసేటప్పుడు ఈ యాజమాన్యం వారు 18 ఏళ్ల క్రితం నాకు బాగా పరిచయము. ఆయన ఇక్కడికి వచ్చి సింగరాయగంలో ఈరోజు 1500 మంది విద్యార్థులు చదువుకున్నారంటే ఆయన ఒక కష్టపడి పనిచేయడమే కాకుండా అంకిత భావంతో కూడా వేరే ఆబ్లిగేషన్స్ లేకుండా కష్టపడి ఎంతో బాధ్యతగా చేస్తేనే స్థాయికి వచ్చి ఈ యొక్క విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఫస్ట్గా వాళ్ళకి అభినందిస్తూ నెక్స్ట్ కేవలం చదువు చెప్పడమే కాకుండా ఆ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుల చేత స్టడీ అవర్స్ పెట్టించుతూ యజమాన్యం వాళ్ళు నిత్యము వాళ్ళు కనిపెట్టుకుంటూ బాగా అభివృద్ధి తీసుకొచ్చినందుకు మరొకసారి అభినందిస్తూ కేవలం చదువు ఈ ఆటపాటలే కాకుండా విద్యా విషయాల్లో మిగతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇక డాక్టర్ హరిబాబు గారి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి చుక్కుముకి టాలెంట్ టెస్ట్లో మండలంలో ఇదే విద్యానికేతనం వాళ్ళు ఫస్ట్, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఫస్ట్, సెకండ్, స్టేట్ వైడ్గా వెళ్ళారు. ఆ యొక్క ఖ్యాతి మన మండలానికే దక్కిందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ప్రతి నెల వాళ్ళు దాదాపు 20 చుక్కుముకి పుస్తకాలు తీసుకొచ్చి బాగా చదివిస్తూ మిగతా యావిగేషన్స్ కూడా చూస్తున్నారు. అలాగే విద్యార్థులకు నేను రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఊహించుకొని దాంట్లో చదవాలి. ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. ఈ స్థాయి నుంచే మీరు ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికోసం ప్రయత్నం చేస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ తర్వాత మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి, మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను విశ్రాంతి తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.
మచ్.